ప్రాథమిక పేజ్ నెంబర్ 15 పార్ట్ 1 ఒకటవ పాఠము యహ్ హై వహ్ హై. యహ్ హై అంటే ఇది ఉన్నది, వహ్ హై అంటే అది ఉన్నది. కలం గురించి చూడండి. యహ్ కలం హై ఇది కలము. యహ్ క్యా హై ఇది ఏమిటి. యహ్ కలం హై ఇది కలము. ఇప్పుడు కుర్చీ మీద యహ్ కురసీ హై ఇది కుర్చీ. యహ్ క్యా హై ఇది ఏమిటి. యహ్ కురసీ హై ఇది కుర్చీ. ఇప్పుడు ఘడి గడియారం గురించి. యహ్ గడి హై ఇది గడియారము. యహ్ క్యా హై ఇది ఏమిటి. యహ్ గడి హై ఇది గడియారము. మేజ్ బల్ల గురించి. వహ్ మేజ్ హై అది బల్ల. వహ్ క్యా హై అది ఏమిటి. వహ్ మేజ్ హై అది బల్ల. క్యా వహ్ మేజ్ హై ఏమిటి, అది బల్లేనా. హా వహ్ మేజ్ హై అవును అది బల్లే. కితాబ్ పుస్తకము. యహ్ కితాబ్ హై ఇది పుస్తకము. యహ్ క్యా హై ఇది ఏమిటి. యహ్ కితాబ్ హై ఇది పుస్తకము. క్యా యహ్ కితాబ్ హై ఏమిటి, ఇది పుస్తకమేనా. హా యహ్ కితాబ్ హై అవును ఇది పుస్తకమే. క్యా యహ్ కలం హై ఏమిటి, ఇది కలమేనా. హా యహ్ కలం హై అవును ఇది కలమే. క్యా యహ్ కుర్సీ హై ఏమిటి, ఇది కుర్చీయేనా. హా యహ్ కురసీ హై అవును ఇది కుర్చీయే. క్యా వహ్ గడి హై ఏమిటి, అది గడియారమేనా. హా అవును వహ్ గడి హై అది గడియారమే. క్యా వహ్ కితాబ్ హై ఏమిటి, అది పుస్తకమేనా. హా వహ్ కితాబ్ హై అవును అది పుస్తకమే. ఈ పాఠం మీద ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ లెసన్ లో మీనింగ్స్ శబ్దాద్ అంటే ఈ పాఠంలో వచ్చిన అర్థాలు ఒకసారి ఇవన్నీ చూసేసుకుంటేనే ఈజీగా ఉంటుందన్నమాట పై లెసన్. యహ్ ఇది, వహ్ అది, క్యా ఏమిటి, కలం కలము, కురసీ కుర్చీ, ఘడి గడియారము, మేజ్ బల్ల, కితాబ్ పుస్తకము, హై ఉన్నది, హా అవును. అభ్యాస్. ఏక్ వాక్య మే ఉత్తర్ దీజియే. ఒక వాక్యములో సమాధానము ఇవ్వండి. యహ్ క్యా హై ఇది ఏమిటి. ఆన్సర్ దీనికి యహ్ కలం హై ఇది కలము. సెకండ్ వన్ వహ్ క్యా హై అది ఏమిటి. వహ్ మేజ్ హై అది బల్ల. థర్డ్ వన్ క్యా వహ్ మేజ్ హై ఏమిటి, అది బల్లేనా. హా వహ్ మేజ్ హై. ఈ అభ్యాస్ లో ఉన్న 1, 2, 3 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇవి ఎగ్జామ్ లో మీకు వస్తాయి. మెయిన్ ఈ 3 చూడకుండా చదివి చూడకుండా రాయగలగాలన్నమాట.